నేను దొంగ మనసు మార్చే కన్నా ఇంటికి తాళం వేయడం అంటానండి. అది ఈజీ. నాకు నా చేతిలో పనిది. నా ఇంట్లో నా కూతురుకో నా చెల్లికో నా తల్లికో ఎవరికన్నా తలుపులు సరిగేసుకో, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, తలుపులు తీసుకుంటే ప్రాబ్లం అని చెప్పడం నాకు ఈజీ. దీనికన్నా ఈజీ ఏంటో తెలుసా? అమ్మాయిల్ని ఇల్లు, ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ లాగా కాకుండా రియల్ హ్యూమన్ లాగా చూస్తే సస్తారు కదా. ఇంటికి డ్రీమ్స్, అంబిషన్స్, ఎమోషన్స్ లాంటివి ఉండవు. అమ్మాయిల్ని మనిషి లాగా చూస్తే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయని అర్థమవుతుంది. బయట ఓటు పెట్టి దొంగలాగా దయచేసి ఆలోచించండి. నేను ఏంటంటే ఒంటరిగా మా జోలికి రాకుండా కష్టం. సల్మాన్ ఖాన్ డ్రైవ్ చేస్తున్నాడని ఫుట్పాత్ మీద నడవడం బ్యాన్ చేస్తారా? స్వేచ్ఛ అన్న ఎలిమెంట్ లో చాలా ఉంటాయండి. చదువు, మనం ఎంచుకునే రిలేషన్షిప్స్, మనకు కావాల్సిన తిండి తింటాం, మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్తాం, ఇవన్నీ స్వేచ్ఛకు సంబంధించిన దాంట్లో మనకు కావాల్సిన బట్టలు వేసుకోవడం కూడా ఉంది. స్వేచ్ఛలో అదో భాగమే తప్ప బట్టలు వేసుకోవడమే స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాదు. ఓ రైట్, మీరు డిసైడ్ చేస్తారు కదా దేనికి ఫ్రీడమ్ కావాలో దేనికి వద్దో. ఎడ్యుకేషన్, మొబిలిటీ, ఫుడ్, కెరియర్, రిలేషన్షిప్, దేంట్లో ఫ్రీడమ్ కాదు. ఉత్త బట్టల కోసమే ఫ్రీడమ్ కావాలి అన్న అమ్మాయిని చూపించగలుగుతారా? ఐఎమ్ జస్ట్ క్యూరియస్. బట్టల కోసం ఫ్రీడమ్ కావాలి అంటే వేరే వాటికి వద్దు అన్నట్ట. అసలు ఏమన్నా సెన్స్ ఉందా సార్? ఒక అనసూయ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా నాకు తెలుస్తుంది అంటే నాకంటే నాకు కాదు. ఆలోచిస్తే అర్థం ఏంటంటే రెండు టాపిక్ క్లబ్ చేసేస్తారు. అది చేయకూడదండి. మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా, బట్టల గురించి మాట్లాడుతున్నారా? మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా, కంట్రోల్ గురించి మాట్లాడుతున్నారా? అనసూయ, చిన్మయ్ గారి లాంటి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయొద్దు అంటే వాళ్ళ కమెంట్స్ లో ఎంత గలీజ్ గా మాట్లాడతారో మీరు కనబడవా? కొంచెం కూడా ఎంపతి అనిపించదా సార్? ఇట్లా బిహేవ్ చేసే మగవాళ్ళని ఏమన్నారు కానీ ఆడవాళ్ళని కంట్రోల్ చేయడం అది ఈజీ. మన టాప్ హీరోస్ 10 హీరోస్ 6 ప్యాక్ వేసుకుని ఓపెన్ బేర్ బాడీతో ఉంటే వీళ్ళకి ఎవరు నీతులు చెప్పరా బట్టలు వేసుకోమని చెప్పారు. అబ్బాయిలు చూస్తే ఏమవుతుంది? అబ్బాయిల మీద రేపు చేసిన లేవు. ఈయన లాజిక్ ప్రకారం ఆడవాళ్ళు క్రైమ్ చేయరు కాబట్టి వాళ్ళని పనిష్ చేయాలంట. ఎందుకంటే అమ్మాయిల మీద పడి ఏడవడం అది ఈజీ. అమ్మాయిలు ఎంత మంచి వాళ్ళు అంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా మగవాళ్ళని అరే వీడి డ్రెస్ వేసుకున్నాడు, వాడు ఎందుకు అట్లా వేసుకున్నాడు, వీడి ఎందుకు ఇట్లా వేసుకున్నాడు అని చెప్పేసి ఎప్పుడు కామెంట్ చేయడం నేను వినలేదు. ఎందుకు చెప్పినా వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి, వాళ్ళ సిగరెట్ కాల్చడానికి వీళ్ళు ఇష్టపడతారు కాబట్టి. హర్షవర్ధన్ PhD ఇన్ జెండర్ స్టడీస్. ఈయన ఆన్ గ్రౌండ్ చేసి తెచ్చిన రీసెర్చ్ ఫైండింగ్స్ ఇవి. సోర్స్ ట్రస్ట్ మీ బ్రో. మగాడితో ఈక్వాలిటీ అంటే పోటీ పడడం కాదండి. వాడు చేసే పని నేను చేయాలనుకోవడం కాదు. ఆడు మగాడు ఎక్కడైనా సిగరెట్ కాల్చగలడు, మగాడు ఎక్కడైనా రోడ్డు పక్కన టాయిలెట్, ఇది కాదు. అమ్మాయిల గొంతు మీద కాలేసి తొక్కే మీ ఫ్రెండ్ శివాజీ లాంటి వాళ్ళు ఉన్న సొసైటీలో గొంతు మీద నుంచి కాలు తీయండి అనే వాళ్ళ గురించి ఇంత చులకనగా మాట్లాడతారా అండి? మీ ఇంటర్వ్యూ క్లిప్స్ కింద కమెంట్స్ చూడండి ఎంత గలీజ్గా మాట్లాడతారో. వాటికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అనసూయ గారు ఉన్నారు, నేను వేసుకున్న బట్టలు పిల్లలకి నచ్చిన వీడియో బయట వైరల్ చేస్తారు. అది కూడా ఇప్పుడు అంటే అమ్మ నీకు ఇలాంటి అసలు బాగాలేవు, నేను చూడలేకపోతున్నాను. ఆవిడంటే నా ప్రాబ్లం కాదు, నా ఇష్టం తయారవుతానని ఆవిడ కూడా చెప్తాను అనేది పాయింట్. అక్కడ కమెంట్స్ ఏమంటున్నారు? బయట వాళ్ళు అంటున్నారు, వినట్లేదు. తల్లిదండ్రులు చెప్తారు నీ కడుపును పుట్టిన పిల్లాడే నీ డ్రెస్సింగ్ ఇబ్బంది అంటాడు. వాళ్ళ కొడుకు హోంవర్క్ నచ్చలేదు అంటే స్కూల్ ఆపేయాలా? అమ్మాయిల్ని ముందు పేరెంట్స్ రెస్ట్రిక్ట్ చేస్తారు, సొసైటీ రెస్ట్రిక్ట్ చేస్తారు, హస్బెండ్ రెస్ట్రిక్ట్ చేస్తాడు, కొడుకు కూడా రెస్ట్రిక్ట్ చేయాలా సార్? చిన్న పిల్లల సొసైటీ వల్ల కండిషన్ అవ్వరు అని ఏమన్నా రూల్ ఉందా? వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్, పేరెంట్స్ మీలాంటి వాళ్ళు అయ్యుండొచ్చు కదా, మేబీ దాని వల్ల బుల్లీ చేయొచ్చు కదా. మా జనరేషన్ మిమ్మల్ని అమృతంలో చూసి మీతో నవ్వుకున్నాం. నెక్స్ట్ జనరేషన్ మీ మీద నవ్వకుండా చూసుకోండి చాలు. మిసాజినీని ఆపడానికి ఈ వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో చేయండి, నన్ను సపోర్ట్ చేయడానికి నాకు సబ్స్క్రైబ్ చేయండి.